రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. హల్లెలూయా. మరి ఇక్కడ ఇర్మియా గారు తెలియచేస్తున్నటువంటి మాటలు గనక మనం చూస్తే, మరి నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయం ఆయన ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి ఈరోజు మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. హల్లెలూయా. మరి మనము ప్రయాసపడి లేదా అంటే మనము మన జ్ఞానమును ఉపయోగించి ఈయన నిజమైనటువంటి దేవుడని మనం తెలుసుకోలేదు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక, ఆయన మనల్ని మరి తన పక్షమున ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు కనుక ఈరోజు నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి సత్యమును మనం ఎరిగి ఉన్నాం. మరి సత్యమును ఎరిగి ఉన్నటువంటి మనము మరి జీవాధిపతిని స్తుతించేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఈరోజు జీవం కలిగినటువంటి దేవుడు ఎవరో తెలియక అనేక మంది వారు తమకిష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. అయితే జీవము కలిగినటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము అనేటువంటి సత్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం గుర్తించుకుని మరి జీవం కలిగినటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనం జీవించేటువంటి వారము ఉండాలి. మనకిని వారికిని ఎంతో మరి వ్యత్యాసము కనిపించాలి. మరి నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి మన బ్రతుకులు ఫలభరితమైనటువంటి బ్రతుకులుగా ఉండాలి. ఇతరులను మరి జీవం కలిగినటువంటి దేవుని వైపు నడిపించేదిగా మన జీవితాలు ఉండాలి. మరి సదాకాలము కూడా మరి మనము నమ్ముచున్నటువంటి దేవుడు రాజు కనుక ఆ రాజును కోసినటువంటి జీవితం మనం జీవించి అనేకులకు ఆయన కొరకు మనం ఏం చేయాలి అంటే మరి పరిచయం చేసేటువంటి వారముగా ఉండాలి. మరి సదాకాలము మరి యుగ యుగములకు దేవుడుగా ఉన్నటువంటి మరి ఆయన నామాన్ని మనం ప్రకటన చేసేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి ఈయన తప్ప మరి మనము నమ్ముచున్నటువంటి మరి దేవుడు తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేరు. ఆయనను వేరే వారితో పోల్చడానికి ఏమాత్రం కూడా మరి యోగ్యత వేరే వాటికి లేదు కనుక మనము మన దేవుని యందు నమ్మిక ఉంచి మనము ఆయనను మరి చాటేటువంటి బిడ్డలుగా, ఆయన నామాన్ని ప్రచురపరిచేటువంటి వారముగా, ఆయన క్రియలను ఆయన చేస్తున్నటువంటి కార్యాలను మనము ఘనపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి ఈ యొక్క భూమి ఆయన యొక్క ఉగ్రతకు త్వరలో కంపించబోతూ ఉన్నది కనుక మనము ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలి. అనేక మంది లేదా భూమి ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే మనము వారికి బోధించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి ఆయన యొక్క కోపాన్ని మనం ఏమాత్రం కూడా సహించలేము కనుక మరి ఆయన ఉంటున్నంత కాలము, మనకు ఆయుష్ ఆయన ఇచ్చినంత కాలము కూడా మరి మనం ఆయన కనపరిచేటువంటి బిడ్డలముగా, ఆయన స్తుతించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన పైన మనము ఆధారపడినటువంటి వారముగా, ఆయన కొరకు ఇతరులకు తెలియచేసేటువంటి బిడ్డలముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగంధ, గొప్పవాడ, ఆది సంభూతుడా, మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీవు తప్ప నిజమైనటువంటి దేవుడు లేదు ప్రభువా. మీరే గొప్ప దేవుడు. ఆయనతోని మీరు సదాకాలం ఉన్నటువంటి దేవుడు ప్రభువా. మీ నామాన్ని ఎరిగి ఉన్నటువంటి ఆయనతోని మమ్మల్ని ఉన్న ప్రభువా, ఆయనతోని అనేకులకు నా ప్రభా, ఆయన తన్ని నా చెప్పేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆయన ఫలింపచేయమని, అయితే మీ నామాన్ని విడిచిపెట్టకుండా ఘనపరిచేటువంటి వారముగా నెట్టుకుని సహాయం దయచేయండి. నీ ఉగ్రత దినమందు నాయన రొమ్ము కొట్టుకునేటువంటి వారముగా కాకుండా ఉండినట్లు, ఆయన తల్లి ఆయన సంతోషించేటువంటి వారముగా మేము ఉండినట్లు మా బ్రతుకులు మార్చమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోండి. ఏసీ అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడు వేడుకుని పొందించిన మా పేపర్లకు మా తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు.